అబ్బా ఆ, ఊ, ఓ, సంక్రాంతి స్పెషల్ వంటలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వెంటనే కడుపులో వేసేయాలి. రేయ్ అట్ల మీద చెయ్యేసావో నిన్ను గోడకేసుకొట్టి గొబ్బెమ్మని చేసేస్తాను. అదేంటి నాన్నగారు అలా అంటారు? ఆకలేస్తుందండి. నీ ఆకలి తీరాలంటే ముందు నా ఆకలి తీరాలి. మీ ఆకలి ఏంటండి? కళాకారులకు ఆకలి అంటే ఏముంటదిరా? జనాలు వడ్డించే లైకులు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లు. నాకు అర్థమైపోయిందండి. ఫ్రెండ్స్, ఈ బుజ్జి బొజ్జి ఆకలి తీరాలంటే మీరు ఇప్పుడే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాబాయ్, ఓ బాబాయ్, ఏట్రా ఇలా రాయహే ఒకసారి. వచ్చా. ఏంటి? ఒక్కసారి ఆ బ్యానర్ చూడు ఎలా ఉంది. పిసిని కొట్టు పిల్లి పిత్తుల వారి పెళ్లి సందడా. రే ఏట్రా బ్యానర్? ఏ బాబాయ్ నచ్చలేదా? పిసిని కొట్టుకి పిల్లి పిత్తులకి గ్యాప్ ఏదిరా? పెళ్ళయ్యాక ఎలాగో కలిసిపోతారు కదా బాబాయ్, అందుకే సింబాలిక్ గా కొట్టించా. ఓరు తొత్తుకోడగాని పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కడు బ్యానర్ చదువుతారు కదా, అప్పుడు వాళ్ళందరికీ పిసిని కొట్టు పిల్లి పిత్తుల సందడ ఏంటి అని డౌట్ రాదు. ఒక్కలే బాబాయ్, చదివినోడు గ్యాప్ ఇచ్చుకొని చదువుకుంటాడు. అయినా వాళ్ళు పెళ్లికి వస్తున్నారా బ్యానర్ చదవడానికి వస్తున్నారా? అచ్చి బాబు ఎలాంటోళ్ళు దొరికారేట్రా బాబు నాకు. ఒరే ఆనపకాయ లక్ష్మి ఏట్రా? ఏ బాబాయ్ పిన్ని పేరు అదే కదా. అది ఆనపలక్ష్మిరా, బుర్ర తక్కువ ఈతవా. సారీ బాబాయ్, మార్కెట్ లో కూరగాయల లిస్టులు రాసి రాసి అలవాటైపోయింది. నువ్వేం కంగారు పడకు బాబాయ్, కాయ తీయించేద్దాం. ముందు నీ కాయ తీయించాలరా. ఏ కాయ బాబాయ్? తలకేర తొత్తుకోడగా. దట్ట ఐ థింక్ వాట్ బాబు ఏడు ప్రాబ్లం ఏడు నాకు చెప్పండి రా బాబు, అడగచ్చు కదరా నన్ను, అడగరేడి ప్రాబ్లం ఏడు చెప్పండి. ఏం లేదండి మాయ గారు, బ్యానర్ మీద చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేకింగ్స్ అయిపోయినాయండి. నాకు ముందే చెప్పాలి కదరా బాబు, బనారస్ నుంచి బ్యానర్ తెప్పిస్తాను కదా నేను. అదేంటి బెనారస్ నుంచి చీరలు కదా తెప్పిస్తారు అంటారేంట్రా బాబు, చీరతోనే బ్యానర్ కట్టిస్తాను తెలుసా మీకు? అవునా? తెలీదు అంకుల్, మరో 2 బ్యానర్లు కట్టించాల్సిందిగా. మీరు అడగచ్చు కదరా నన్ను, ఏది అడగరు. ఒక్క నిమిషం ఆగండి మీరు. హలో బనారస్ బాబ్జీ, 2 పట్టు బ్యానర్లు పంపించి చెప్తాను. పట్టు బ్యానర్లా? మామూలుగా ఉండదు మన తోడి. అబ్బా, ఇదిగో కాశీ, వదినా ఈ రోజు జరిగేది నీ పెళ్ళే బాబు. అవతల బోల్డ్ పనులు ఉన్నాయి, ఇలా రా. వచ్చేస్తున్నాను వదినా. ఒరే అబ్బాయి పెళ్లి పనులు దగ్గరుండి చూడరా. నువ్వేం బాధపడకు బాబాయ్, నేనున్నాగా, మొత్తం సింగిల్ హ్యాండెడ్ గా నడిపించేస్తా. అదేరా నా భయం కూడాను. ఎంత మాట అన్నావు బాబాయ్, చూడు నా పనితనంతో నీ పెళ్లి ఢిల్లీ దాకా వినబడేలా చేస్తా. ఇదిగో బాబు. ఈ జాయి తాత ఏంటి నన్ను పిలుస్తున్నాడు? తాత ఏంటి అంత కొలాసైనా? అంతా బానే ఉంది జాయిగా. ఇంకేంటి టిఫిన్ చేసావా? ఎక్కడ పొద్దున్నుంచి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఈ ముసలోడికి జాయిగా టిఫిన్ పెట్టే నాదుడే లేడు. అదేంటి తాత అలా అంటావు? నేను లేను. పద నీకేం టిఫిన్ కావాలంటే టిఫిన్ పెట్టిస్తా. నా బాబీ కొంచెం ఈ చెయ్యి పట్టుకో జాయిగా. జాగ్రత్తగా లేకు. జాయిగా కంగారేం లేదు. వయసు అయిపోయింది కదా, మోకాలు నొప్పులు జాయిగా. అదే అర్థమవుతుంది, మెల్లిగా నళ్ళే పర్వాలేదు. జాయిగా వెళ్దాం. One eternity later. అమ్మయ్యా వచ్చేసాం. ఇదిగో బాబు తాతగారికి టిఫిన్ పెట్టు. టిఫినా? భోజనం టైంకి వచ్చి టిఫిన్ అడుగుతారేంటి సార్? భోజనం టైమా? ఇదిగో బాబు మసాలా దోశ ఉందేమో అడుగు జాయిగా. ఓరి నీ జాయి తగలట్ట. తాత నువ్వు వచ్చిన స్పీడ్కి పొద్దున్న బయలుదేరితే మధ్యాహ్నం అయింది. అవునా? అయితే జాయిగా కాసేపు ఆగొద్దాం, అప్పుడు డైరెక్ట్ గా లంచ్ చేసేయచ్చు జాయిగా. ఏంటి కాసేపు ఆగి మళ్ళీ వద్దామా? నువ్వు జాయిగా వచ్చేలోపు లంచ్ కాదు డిన్నర్ కూడా అయిపోద్ది. నువ్వు వెళ్ళి అక్కడ బంతిలో కూర్చో, రెడీ అవ్వగానే ఫస్ట్ నీకే పెడతారు. ఎందుకు బాబు, జాయిగా అలా బయట కూర్చుంటాను. వద్దు బాబు వద్దు, మీరు జాయిగా ఎక్కడ కూర్చోద్దు, ఇలా బంతిలో కూర్చోండి. వద్దు బాబు పర్లేదు. ఒరే చెప్తే అర్థం కదా. అయ్యో ఎందుకు అలా అరుస్తున్నావు జాయిగా? ఏంట్రా నీ జాయిగా అలా? మర్యాదగా నా మాట విన్నావంటే బంతిలో కూర్చుంటావు, లేదంటే బొందలో పడుకుంటావు. సర్లే బాబు, జాయిగా వెళ్ళి కూర్చుంటాను. అదిగో మళ్ళీ జాయ్ అంటున్నావు. నేను 5 లెక్కెట్టేలో మా కుర్చీలో కూర్చోలేదంటే నేను జాయిగా చంపేస్తా. అయితే జాయిగా లెక్కెట్టు బాబు,
ఫాస్ట్ గా వెళ్ళిపోతాను. 1 2 3 అమ్మో, వీడితో ఎందుకు మనకు జాయిగా. జాయిగా అంట జాయిగా. మావా బాబాయ్ ఏంట్రా పెళ్లి కనుమ రోజు పెట్టుకున్నాడు. ఈ రోజు పెడితే నీకేంటి ప్రాబ్లమ్? మామూలుగా కనుమ అంటే ఏంటి మావా? ఫెస్టివల్. ఉత్తి ఫెస్టివల్ కాదు, నాన్ వెజ్ ఫెస్టివల్. కోడిని కోసి మేకలను నరికి గారెలేసి అలా ఇగురులో ముంచుకుని ఉల్లిపాయ నంచుకుని తింటా ఉంటే అబ్బా ఆ ఫీలే వేర్రా. కదా. మరి ఇప్పుడు ఆ పెళ్లి భోజనాల్లో పప్పు పులిహార పొటాటో ఫ్రైలు తినాల్సి వస్తుంది. మావా పన్నీర్ కర్రీ ఉందంట్రే. ఛీ, ఆ కర్రీ టేస్ట్ చూసావా? ఆ పన్నీర్ నోట్లో పెడుతుంటే కంటి నుంచి కన్నీరు వచ్చేస్తుంది. హే, అందుకేరా ఐ హేట్ పెళ్లి భోజనాలు. అవును మావా, రాజ్యాంగంలో రూల్ పెట్టాలి, పెళ్లి భోజనం ఓన్లీ నాన్ వెజ్ ఉండాలని. ఇప్పుడు రాజ్యాంగాల దాకా ఎందుకులే మావా, పక్కిదిలో బిర్యానీ పాయింట్ ఉందిగా, అక్కడ తినేసి వచ్చేద్దాం ఏంటి? ఐడియా ఏమో టెంప్టింగ్ గా ఉంది, ఆకలి ఏమో ప్లెంటీగా ఉంది, కానీ జోబు మాత్రం ఎంటీగా ఉంది. సేమ్ టు యూ మావా. అయినా మన బాబాయ్ ప్రెసిడెంట్ కదా మావా, మన ఊర్లో మనకి డబ్బులు ఎందుకు? నిజమేరా. ఫస్ట్ అయితే వెళ్ళి తినేద్దాం, బిల్ అడిగితే బాబాయ్ పేరు వాడేద్దాం. భలే వస్తాయి మావా నీకు ఇలాంటి ఐడియాలు. పదా. ఏవో బాబాయ్ 2 చికెన్ బిర్యానీ పెట్టు, నాకు లెగ్ పీస్ ఎక్స్ట్రా. నాకు కూడా. ఊగండి బాబాయ్, ఆగేస్తాను. బిర్యానీ చికెన్ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. దాంతోని జాయింట్ తింటే ఇంకా హ్యాపీ హ్యాపీ. ఊర్లో కొత్త కనిపిస్తున్నారు, ఎవరు తాలూకండి బాబు మీరు? అలా అడుగుతా పెట్టి బాబాయ్, మన ఊరు ప్రెసిడెంట్ కాశీనాథం గారు లేరు? ఆయన ఎవరనుకుంటున్నావు మా బాబాయ్? అచ్చి బాబాయ్ అవునండి. త్వరగా వెళ్ళి బిర్యానీ అట్టుకొచ్చండి. ఊరు బాబీలకు ఆకులు తీయండి రా. ఇదేంటి మామ ఆకులు తీసేయమంటున్నాడు? వెండి కంచాలు ఆడతాడేమో మావా, బాబాయ్ పేరు చెప్పాం కదా. ఓ, ఇంకా కూర్చున్నారండి బాబు, లేకండి లేకండి. అదేంటి బాబాయ్ అలా లేపేత్తను, బిర్యానీ లేదా? మీకు బుద్ధి లేదు, పెళ్ళింటికి వచ్చి ఎవడన్నా ఇస్తుంటాడా? అందులోనే మా కాశీబాబు గారి పెళ్లికి వచ్చి తప్పు కదండి. నీకు నీ సెట్టనని తెలిస్తే నాకు నా షాప్ కి బ్యాడ్ నేమ్ వచ్చేద్దండి. ఎలాండి బాబు, ఆయన అంత ఖర్చు పెట్టి పెళ్లి భోజనాలు ఇస్తున్నాడు కదా, అక్కడ తినండి. ప్లాన్ ఏంటి మామ ఎలా పెట్టుకొట్టింది? నాకు అర్థమైంది మావా. ఏంటి? ఈ రోజుకి ఇంక ఊర్లో ఎక్కడ బాబాయ్ పేరు చెప్పి బిర్యానీ తిన్నా. అయితే బాబాయ్ పేరు చెప్పకుండా తినేద్దాం. కుదరదండి, మా భీమవరం బిర్యానీ గ్రూప్ లో ఎట్టేహానండి మీ ఫోటోలు. ఇంకా మీరు ఏ కొట్టుకెళ్ళినా మీకు ఎవరు బిర్యానీ అట్టరు. ఇదిగో బాబు, ఆ ఆకులన్నీ ఏరన్నమ్మా. ఎంతసేపు? మీరేంట్రా అలా ఉన్నారు? భోజనం చేశారా? ఇంకా లేదురా. అయితే ఇంక చెయ్యక్కర్లేదులే, భోజనాలన్నీ అయిపోయాయి. ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడే ఎలా అయిపోతాయి? ఇది ఏమన్నా సిటీ ఏంటి లేటుగా తినడానికి? పల్లెటూరు 12ంటికే లైన్ కట్టేశారు అక్కడ. ఒరే లాస్ట్ లో అటుక బజ్జీలో ఊర్లో ఏం మిగులుతాయి కదరా, అయ్యైనా బెటరా. ఏం మిగలలేదు నాన్న, కావాలంటే పెరుగుంది, కొంచెం వాటర్ సాల్ట్ మిక్స్ చేసుకొని తాగండి. బావా, ఓయ్ బావా, ఇలా రా బావా. ఇదేటి పిలుస్తుంది? ఆ మామ అక్కడ నిన్నెవరో పిలుస్తున్నారు చూడు. నన్ను ఎవరో పిలట్లేదు, నిన్నే మీను పిలుస్తుంది. వెళ్ళు. ఓ చూసావా, ఎవరో రాకుండా చూడే. చూస్తాను మావా, నేనుంది అందుకేగా, నువ్వు వెళ్ళు. ఫీల్ అవ్వకు మామ, ఈ పెళ్ళి అయ్యే లోపు నీకు ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేస్తానులే. నాకు కావాల్సింది మంచి టమ్మాయి కాదురా, మీ ఇంటి అమ్మాయి. ఏంటి మామ? ఏం లేదురా, నువ్వు వెళ్ళు. ఏంటి మీను పిలిచావు? ఏం లేదు బావా, నువ్వు తిన్నావా లేదా అని. ఏం తినలేదు మీను, బిర్యానీ తిందామని ప్లాన్ వేసాం, కానీ అది బెడ్స్ కొట్టింది. ఛీ, ఈ రోజు బిర్యానీ అంటే బావా, ఇదిగో చూడు నీకోసం ఏం తెచ్చాను. ఏంటి మీను ఇది? జున్ను బావా, మన లక్ష్మి ఈనింది, అందుకే నీకోసం స్పెషల్ గా చేయించాను. వావ్, మై ఫేవరెట్ స్వీట్. భలే ఉంది మీను. థ్యాంక్ యూ బావా. మీను, ఏంటి బావా? ఓన్లీ జున్నేనా? నా కోసం ఇంకేం లేదా? బావా వద్దు. ఓరే అదొకనా, ఏంట్రా అలర్సా? చూడగానే కంగారులో ఎగ్జైట్మెంట్ వచ్చి ఆనందంలో అరిస్తాను. నాకు కూడా అదేరా. ఇంతకీ మనుగాడు ఎక్కడా? ఏమయ్యా? ఆడెవడో ఫోటోగ్రాఫర్ వచ్చాడ్రా, ఆడేయో పోజులు చెప్పేసి ఇందాక నుంచి నన్ను కాపరెట్టేస్తున్నాడు. అదేదో ఫ్రీ వెడ్డింగ్ షూట్ అట్రా, ఫ్రీ అని చెప్పి 2 లక్షలు బిల్లు ఎట్టాడు. అది ఫ్రీ వెడ్డింగ్ షూట్ కాదు మాయ్యా, ప్రీ వెడ్డింగ్ షూట్. అంటే పెళ్లికి
పెళ్లికి ముందు చేసుకునే షూట్. ఏదో చూడరా బాబు, ఆడేసిన బిల్లుకి గుండెలో పోటు వచ్చేస్తుంది. మొన్న అలాగేరా తెల్లారగట్లు పొలం గట్టుకు వచ్చామన్నాడు. నేనేమో సెమ్ పట్టుకుని వెళ్ళిపోయాను. తీరా చూస్తే స్టార్ట్ చేసేయండి నేను షూటింగ్ చేస్తాను అంటున్నాడు. పైగా కెమెరాలు కూడా పైన పెట్టట్లేదు, అన్ని కింద ఎడుతున్నాడు. అందుకే కదా బాబాయ్ నేను ఉన్నది. ఒరే నువ్వెక్కడి నుంచి వచ్చారా? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావన్నది ఇంపార్టెంట్ కాదు, ఏం చేయబోతున్నావు అన్నది ఇంపార్టెంట్. పద, నిన్ను పిన్నిని పెట్టి ఇంకో రాధేశాం తీస్తా. బాబాయ్ నువ్వు ఎలా వచ్చి పిన్నిని పట్టుకో. ఇంట్లో సామాన్లు దొబ్బెత్తుంది దొంగను పట్టుకున్నట్టు అలా పట్టుకుంటాడు బాబాయ్, కొంచెం ప్రేమగా పట్టుకో. అది తెలిస్తే నేనెందుకు పిలుస్తాను రా తొత్తుకోడక? అది చేయించడానికే కదా నిన్ను పిలిచింది. ఓకే ఐ గాట్ ఇట్. నువ్వు పిన్ని వెనకాల నుంచి 2 భుజాలు పట్టుకో. ఏంటది మసాజ్ సెంటర్ లో మాలిష్ చేసేవాడులా పట్టుకోవడం ఏంటది? కొంచెం ఫీల్ అవుతూ పట్టుకో బాబాయ్. ఏం పని అవట్లేదురా బాబు, నువ్వు చేసి చూపించు, నేను కాఫీ కొడేస్తాను. ఓకే ఎవరితో చేద్దాం? సమయానికి నేను కూడా లేదే. హలో గైస్, వాట్స్ ద ప్రాబ్లం? అబ్బా కరెక్ట్ టైంకి వచ్చారా కోరా. స్టాప్ ఇట్. నేను కరెక్ట్ టైంకి రావడం ఏంటి? నేను వచ్చాక టైం కరెక్ట్ అవుద్ది. ఎంతకీ మ్యాటర్ ఏంటో చెప్పండి. అదిరా ప్రాబ్లము. ఇంతేనా? మీ పల్లెటూరు వాళ్ళతో ఇదే ప్రాబ్లం బ్రో. కాబోయే పిల్ల చేయి పట్టుకుంటేనే హిస్టీరిక్ అయిపోతారు. యా మిస్టర్ గోరాకొండ, అందుకే నిన్ను పిలిచాం. ఇప్పుడు మన ఇద్దరం కలిసి బాబాయ్ పోజులు చూపిస్తా ఉంటే అది ఆయన ఎగ్జామ్ లో కాపీ కొట్టినట్టు కొట్టి ఫోటోషూట్ కంప్లీట్ చేస్తారు. అండర్స్టాండ్? అరే శివ, నాకు మొత్తం అర్థం అయిపోయిందిరా. పదరా పిచ్చెకిచ్చే పోజులు పెడదాం. ఇదిగో ఫోటోగ్రాఫర్, బ్రేక్ అయిపోయింది రారా బాబు. ఏటండి మీరా ఎన్ని బ్రేకులు తీసుకుంటారా? పొద్దున్న నుంచి నేను చెప్పిన ఒక పోజు కూడా పెట్టలేదు మీరా. పైగా ఈ కోతుగడ్డ నోటుకొచ్చారా? పోనీ ఆడి చెప్పిన వాడిని పెట్టారంటే అయ్యి పెట్టలేదా? ఇంకెలాగా అవుతుందండి ఫోటో షూట్? అరే మనం ఎవడు వీడు? ఫోటోగ్రాఫర్ రా. వీడు ఫోటోగ్రాఫర్ ఏందిరా? కెమెరా పట్టుకోగానే ఫోటో తీయాలని గులగులగా ఉందా? అరే శివ చెప్పరావానికి. ఓకే రా నేను చెప్తాను కదా, పదమని వెళ్ళి పోజేద్దాం. ఏమన్నా నడుమే చెయ్యి. నీ అబ్బా నీ నడుమే కాదురా, నా నడుమే. ఓకే బాబాయ్ అర్థమైందా ఫోజు? అర్థమైంది కానీరా, మరి నడుమే చెయ్యి అంటే బాగోదేమో కదరా. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? నేనేమైనా పక్కోడి పిల్ల మీద చెయ్యమన్నానా? నీ పిల్ల మీదే కదా. అరే వేసుకోరావా, ఏం కాదు. ఓలా అదిరిపోనాదిరా ఫోటో. నెక్స్ట్ పోజు టైటానిక్, త్రిబులా, బాహుబలి 2, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అర్జున్ రెడ్డి. ఓరి అదొకల్లారా, పోజులని చెప్పి ముద్దులు ఎట్టిచ్చేస్తారా? సారీ బాబాయ్, బాయ్. సారీ బాబాయ్. అనపా సారీ, కుర్రతనం పోలేదు ఎదవలకి, అందుకే అలాంటి పోజులు చెప్పారు. నువ్వేం ఫీల్ అవకే. పర్లేదండి. నీకు పర్లేదా? అచ్చి బాబాయ్, ఎవరో చూడలేదు కదా, మెల్లిగా పరిగెట్టే బాబు, భూగమ్మ వచ్చేస్తుంది. బాబు అబ్బాయిని పిలిపించండి అమ్మా. అబ్బా పెళ్లి బట్టల్లో భలే ఉన్నావురా కాశీ, నా దిష్టే తగిలేలా ఉంది. ఊరుకోదనా, నువ్వు మరీ పొగడేస్తావు. ఒరే కాశీ, ఇంకెంతసేపు రెడీ అవుతావరా? అవతల పంతులు గారు పిలుస్తున్నారు. వచ్చేస్తున్నాను రా బాబు, మీరు కూడా తొందరగా రండి. మేమెందుకురా? అదేట్రా అలా అంటావు? తల్లిదండ్రుల స్థానంలో నించొని మీరే కదా నా పెళ్లి చెయ్యాలి. ఒరే నువ్వు ఎమోషనల్ డైలాగులు ఇయ్యకరా, నాకు మోషన్ వచ్చేలా ఉంది. అదేటనే అలా అంటావు? లేకపోతే చూడు లక్ష్మీడు, లవ్ చేయడాలు, పెళ్లి సంబంధాలు మాట్లాడాలు అన్ని నువ్వే చేసుకుని లాస్ట్ కి పెళ్లి మాత్రం నేను చెయ్యాలా? సారీ అనయ్య, తోలు తీసేస్తాను అదవా, పదా. ఒరే బుల్లబ్బాయ్, డాడీ చెప్పు ప్రాబ్లం ఏంటి? నేను ఇన్ని రోజులు బతుకున్నది మా నాన్నపై పెళ్లి చూడడానికేరా. నాకు కొంచెం పెళ్లి దగ్గర నుంచి చూపించరా. చెప్పాలి కదా డాడీ, నువ్వు నాకు ఆ మాత్రం చేయలేమనుకున్నావా ఏంటి? ఏ బాబు ఎవడక్కడ? బుల్లబ్బాయి గారు, ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి? ఒరే అబ్బాయి, మా నాన్నని లేపేయండిరా. శుభమాని పెళ్లి జరుగుతుంటే ముసలాయిని లేపేమంటారేటండి? ఒరే బాబు, లేపేయమంటే పైకి పంపించడం కాదురా, పెళ్లి మండపం పైకి పంపించమని అర్థం రా బాబు. ఓ దట్ట అయితే వీకెండ్. మామా పట్టుకో. తాత కనిపిస్తుందా? జాయిగా బానే కనిపిస్తుంది. ఓకే జాయిగా చూడు.
చూస్తున్నా. ఆ బాబు తాళి తీసుకో అమ్మా. గట్టి మేళం భజంత్రీలు. ఇంటి బాబాయ్ మన పెళ్ళైపోతుంది. ఒరే అనయ్య తాలి పెళ్ళైపోతుందిరా. ఒరే మను మీ బాబాయ్కి పెళ్ళైపోతుందిరా. ఒరే గోరా ఇగో బాబాయ్ ముందా తాళి కట్టు, ముహూర్తం టైం అయిపోతుంది. అచ్చి బాబాయ్ నిజమే. ఇదిగో నాన్న 3 కడుతున్నాడు చూడు. చూస్తున్నాడు తాత చూడు చూడు జాయిగా. తాత ఏంట్రా కదలట్లేదు. తాత తాత ఏమైందిరా మను? తాత ఏంట్రా ఉలకట్లేదు పలకట్లేదు. నో పల్స్ రేట్, నో హార్ట్ బీట్. శ్వాస లేదా? శ్వాస ఏంటే? ప్రాణమే లేదు. ఏం మాట్లాడుతున్నారా? అంటే తాత పోయాడా? ఎస్, ఈస్ గాన్. అబ్బబ్బబ్బబ్బా పెళ్లి పనుల్లో బాగా బిజీ అయిపోయి ఆకలేస్తుంది. ఫుల్గా కడుపు నింపేసుకుంటే బెటర్. రే నీ ఫోకస్ ఎప్పుడు ఫుడ్ మీదే ఉంటది రే. పెళ్లిలో ఎంజాయ్ చేయాలంటే ఫుల్గా తినాలి కదా. అలాగే మనం కూడా మన పెళ్లిని ఇలాగే గ్రాండ్ గా చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఒక మంచి ఇల్లు కొనాలి. అప్పుడే నీ పార్ట్నర్ కూడా మంచిగా ఉంటది. ఇల్లు సెలెక్ట్ చేసుకోవడం అంటే అంత ఈజీ కాదురా బాబు. బోల్డ్ అని ప్రాజెక్టులు ఉంటున్నాయి, కానీ ఏది జెన్యూన్ అని తెలియక మొత్తం కన్ఫ్యూజన్ లో ఉన్నా. అందుకే అలా రిసెర్చ్ చేయాలి. నీకు ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ గురించి తెలుసా? ఏఎస్బిఎల్ ప్రాపర్టీసా? ఏంటది? ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ఇస్ ద మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్. కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ ప్రీమియం లొకేషన్స్ లో మంచి లగ్జరీ హోమ్స్ డిజైన్ చేస్తారు. మనం పెళ్లి చేసుకోబోయే పార్ట్నర్ ని హ్యాపీగా ఉంచడానికి ఈ ప్లేస్ అయితే యాప్ట్. వావ్, మరి ప్రైజెస్ ఎలా ఉంటాయి? రీజనబుల్ ప్రైజెస్, టైమ్లీ డెలివరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రాన్స్పరెన్సీ. మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ హ్యాండ్స్ లో ఉంటుంది. అంటే మన ఫ్యూచర్ కి పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ లో చేయొచ్చా? ఎగ్జాక్ట్లీ. సో నువ్వు రిలాక్స్ గా ప్లాన్ చేయి. నేను ఏఎస్బిఎల్ లో మన డ్రీమ్ హోమ్ కి సజెస్ట్ చేస్తా. నువ్వు చెప్పినట్టు చేస్తా ముక్కు. పెళ్లి తర్వాత ఇంట్లో మన గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ లో స్టార్ట్ చేద్దాం. కరెక్ట్. అప్పుడు ఫుల్ మీల్స్ తో పెళ్లి సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తాం. మీకు కూడా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.